బాబుగారి సంపద సృష్టి అనే అస్త్రానికి చుట్టూ కవచంలా కాపాడుకొస్తుంది జ్యోతి. అందులో భాగంగా ఇసుక ప్రభుత్వమే అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి, కానీ అర్రర్రే ఇప్పుడు ప్రజలకి అందుబాటులోనే ఉంది. కానీ అసలు వార్త రాసేటప్పుడు ఓ పక్కన కార్యకర్తలు తింటున్నారని రాస్తుంది, రెండో పక్కన డబ్బులు పొరవడానికి ప్రాబ్లం వాళ్ళంటూ. మద్యం విపరీతంగా సంపద సృష్టించి పెట్టేది, కానీ ప్రభుత్వానికి కాకుండా డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, బయట వాడికి వెళ్తున్నాయి. గనులు ప్రభుత్వమే తవ్వి ప్రజలకు అమ్మితే బోల్డ్ అంత డబ్బులు మిగులుతాయి, కానీ చెయ్యరు. ఈ మూడిట్లలో వచ్చే ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఇప్పటికీ కనీసం ఒక 50,000 కోట్లు అదనం అవుతుంది. ఇదివరకు జగన్ టైంలో 25,000 కోట్ల మద్యం మీదనే వచ్చేది. అట్లాగే ఇసుకకి సంబంధించి 750 కోట్లు ఏడాదికి వచ్చాయి, అవన్నీ లేవు కదా. సరే అవి పక్కన పెడితే ప్రజల్ని ఎలా పిండి వసూలు చేయాలన్నది ఆంధ్రజ్యోతిని సలహా ఇస్తుంది. ఏంటయ్యా అంటే వ్యాట్ తీసేసి జిఎస్టీ తీసుకొచ్చింది 2017 సంవత్సరంలో. అయితే 7 సంవత్సరాల నుంచి అప్పట్లో వ్యాట్ అప్పటిదాకా బాకీ ఉంటుంది కదా, ఆ వ్యాట్ని మేము ఇక కట్టము, జిఎస్టీ ఇప్పటి నుంచి కడుతున్నాం కదని వ్యాపారులు చెప్తూ వచ్చారు. లేదు వ్యాట్గా కట్టాల్సిందే అని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. దాని మీద సందిగ్ధం నెలకొన్నట్టు నేపథ్యంలో వాళ్ళందరూ కేసులు వేయటం, ట్రిబ్యునల్స్కి వెళ్ళడం ఇదంతా జరిగింది. అది గనక సరిగ్గా ప్రభుత్వం తలచుకుంటే దాదాపుగా ఈ డబ్బులు అంటే ఈ వ్యాట్కి సంబంధించి 7,733 కోట్లు బకాయిలు ఉన్నాయి. అదే గనక రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ ప్లాన్ చేస్తుంటే ఇందులో ఒక 20% వచ్చిన 1,500 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి. అంటే ఆ బకాయిలు తీర్చివిచ్చే విధంగా ఏ వన్ టైం సెటిల్మెంటో పెడితే వ్యాపారస్తుడికి మిగులుతుంది. వాడు 100 రూపాయలు పన్ను కట్టాల్సి ఉంటే 80 రూపాయలు మిగులుద్ది, 20 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఆ విధంగా ఇద్దరికీ ఉభయ కుశలోపరి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బాబుగారి సర్కార్కి సలహా ఇస్తుంది జ్యోతి.